ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రతి ఒక్కరూ విమానాల్లో ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వివరాలు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో ఈ కార్యక్రమం జరగనుంది. రేపు ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రుల చేత కూడా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొంటారు. ప్రతి ఒక్కరికి విమాన సర్వీసులు అందుబాటులో ఉండేలా కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ విమానాల్లో ప్రయాణించేలా చేయటమే తమ లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. ధనవంతులు మాత్రమే కాకుండా సామాన్యులు సైతం విమానాల్లో ప్రయాణిస్తున్నారని, అలాంటి వారికి సౌకర్యవంతమైన, మెరుగైన సేవలను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తనకు కేటాయించిన బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని ఆయన వివరిస్తూ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి అద్భుతంగా మనం చేయొచ్చు. ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ లో గానీ, జాబ్ క్రియేషన్ లో గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ లో గానీ, ఇలా చాలా ఆస్పెక్ట్స్ లో అన్నిటికంటే ముందు టాప్ ప్రయారిటీగా మనం తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్, దాన్ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసి దానికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేసి ఇమీడియట్ గా ఒక ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే విధంగా ఒక పక్కా ప్లానింగ్ తో ఒక మిషన్ మోడ్ మీద, వార్ ఫుటింగ్ మీద భోగాపురం ఎయిర్పోర్ట్ ని మేము కంప్లీట్ చేసి ఉత్తరాంధ్రకే ఒక ప్రధాన హబ్ గా ఆ ఎయిర్పోర్ట్ ని మేము తయారు చేయబోతున్నామని కూడా నేను ముందుగా హామీ ఇస్తున్నాను. దేశ ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా, సివిల్ ఏవియేషన్ లో ఒక మంచి మార్క్ వదిలే విధంగా మరి భవిష్యత్తులో కృషి చేయాలన్నటువంటి ఆలోచనతో నేనున్నాను. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి శాసనసభాపక్ష సమావేశం ఈరోజు విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని, 100% 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని అన్నారు. ఎన్నికల్లో 57% ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని, ప్రజల తీర్పుతో తమ బాధ్యత మరింత పెరిగిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రామ్మోహన్ రావుతో కలిసి విజయవాడలో ఈరోజు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఈఏపీ సెట్ను జేఎన్టీయూ కాకినాడ నిర్వహించింది. గత నెల 16 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 3,39,139 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 75.51%, అగ్రికల్చర్ విభాగంలో 87.11% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈఏపీ సెట్లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుందని, దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను ఎన్డీఏ కూటమి నాయకులు ఈరోజు రాజ్భవన్లో కలిశారు. కూటమి శాసనసభాపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూటమి శాసనసభ్యుల మద్దతు లేఖను గవర్నర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా
పాడేరులో కొలువుదీరిన మోదకొండమ్మ అమ్మవారి పండుగ గత 2 రోజులుగా వైభవంగా జరుగుతోంది. మోదకొండమ్మ అమ్మవారికి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారులు విఎస్ ప్రభాకర్, ఎం వెంకటేశ్వరరావు, పరిపాలనాధికారి ఎం హేమలత, ఐటీడీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. దీంతో వరుసగా 2వసారి హోంశాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రిగా అమిత్ షా నిలిచారు. ఇదిలా ఉండగా అమిత్ షా ఈరోజు రాష్ట్రానికి రానున్నారు. రాత్రి 9:35 గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకుని అక్కడి నుంచి నేరుగా నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లనున్నారు. రేపు జరగబోయే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అమిత్ షా పాల్గొననున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆ పార్టీ శాసనసభ్యులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఉదయం సమావేశమయ్యారు. శాసనసభాపక్ష నేత ఎంపికపై ఈ సమావేశంలో చర్చించారు. అధిష్టానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ ప్రజలు కూటమిపై విశ్వాసంతో మంచి విజయాన్ని అందించారని అన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 2 రోజులు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని ఎయిర్పోర్టు డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ప్రయాణికులు రేపు ఉదయం 9:30 లోపే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు. ప్రయాణికుల విమానాలేవీ రద్దు చేయలేదని, అన్నీ యథాతథంగా నడుస్తాయని ఆమె తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, షిరిడీ వెళ్లే విమానాలు యథావిధిగా బయలుదేరుతాయని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమానాశ్రయ పరిసరాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని ఎం. లక్ష్మీకాంతరెడ్డి వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్లోని ఆసిఫాబాద్ రోడ్, రెచ్నీ రోడ్ స్టేషన్ల 3వ లైన్ కమిషన్ పనులు వేగవంతంగా చేస్తున్నట్టు రైల్వే అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఇంటర్లాకింగ్ పనుల కారణంగా విశాఖపట్నం, దువ్వాడ, విజయవాడ, వరంగల్, బల్లార్షా మీదుగా వెళ్లే పలు రైళ్లను నిర్దేశించిన తేదీల్లో విజయనగరం, రాయగడ, టిట్లాగఢ్, రాయ్పూర్, నాగ్పూర్ మీదుగా మళ్లించిన మార్గంలో నడుపుతున్నట్టు వాల్తేర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు. ఈ నెల 22 నుంచి జూలై 5వ తేదీ వరకు విశాఖపట్నం, న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్ప్రెస్ను మళ్లించిన మార్గంలో నడుపుతామని, అలాగే విశాఖపట్నం, గాంధీధామ్ మధ్య నడిచే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం, హజ్రత్ నిజాముద్దీన్ స్వర్ణ జయంతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, పూరీ, ఓఖా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు నిర్దేశించిన తేదీల్లో రాకపోకలను మళ్లించిన మార్గంలో నడుపుతామని వెల్లడించారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా కె. పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు జనసేన పార్టీ శాసనసభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను శాసనసభాపక్ష నేతగా నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు మిగిలిన శాసనసభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రతి ఒక్కరూ విమానాల్లో ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో కోస్తా ఆంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.